ఈ కలియుగం పాడుగాను పెడితే పెండు కొడతారు, లేకపోతే సాగు కొడతారు. మంచి మాటకేమో అక్క అక్క అత్తరు, ఇంటి చుట్టూ తిరుగుతారు. అక్క రోడ్డు ఎక్కిన వాళ్ళు అక్క కానీ కనీసం కుక్క లెక్క కూడా అక్కిలు దొక్కిపోరు ఇలా జనాలు గారు. అయ్యో మరి కదా దగ్గర 10 రూపాయలు పడుకున్నా దానికి ఇచ్చేస్తా, ఇవ్వకుండా కానీ ఎట్టి ఇంటికో ఉపసకరణ మాట్లాడతారు, ఉండనే ఉండరు. ఓ నరేష్ ఇక రా ఒక్క అడుగు. పోషక్క ఏందే పోషక్క? పైసలు తీసుకొని కానీ రోజులు అవుతుంది, అడుగుదామంటే నాకే సిగ్గు అవుతుంది. మళ్ళీ ఏంది పోసక్క అట్లా అడగబడుతుందిరా? నాకు మాత్రం మంచిగా ఉందా? సంబరం చేసుకుంటానా, పటాకాలు కాల్చుకుంటానా, ఎగురుతానా, దురుకుతానా? నా పరిస్థితి ఆయనకి జరగాలి. జర ఆగలేవే పోషక్క, జర నువ్వు కాకపోతే వాళ్ళు అర్థం చేసుకుంటారు అక్క నన్ను. అబ్బా నరేషు, నువ్వు పోసక్క అని నోటి నిండా విత్తే నా చెవుల్లో తేనె పోసినట్టుందిరా. ఇక ఏం అడగాలి అని అడబుద్ధి అవుతుంది, కానీ ఇంట్లో కొత్త కొత్త గోస అవుతుందిరా. జర ఎట్నన్ను చేసి ఇక మిత్తన్న కట్టరాదురా. అబ్బా పోషక్క చూడనే పడుతుంది, నువ్వు చేనుల పనులు ఉన్నాయా చిలకల పనులు ఉన్నాయా? పని లేకపోయా చేతిలో కొత్తలు ఎడికేలు వస్తాయి. చూడనే పడుతుంది అక్క, చూసుకుంటేనే అడగబడుతుంది. జర ఇద్దాం తీజ అయితేమనే కానీ పత్తిగలు వస్తున్నారు నువ్వు నుండి పేద. అబ్బా అక్క గది వస్తుందా అక్క? అది చేసేదేనా? నేను పని చెప్తే నన్ను ఇట్లా ఉరుగు నువ్వు వస్తుంది. ఇక పనికి రమ్మన్నా అంటే ఇక నా పని అయినట్టే, ఇక అది వచ్చినట్టే మనకి చేసినట్టే. ఓ నెల ఒక గాడిది దాన్ని తీసుకొని వస్తే కనీసం మిత్తి పైసలు అనేది తీరుతాయిరా. కరెక్టే కానీ గది చేసేటట్టు లేదక్క. అప్పు అది నేను చెప్తుంటా అదే అక్క. ఎందుకు తినదిరా? నేను చెప్తా మా ఇంటది అప్పు కట్టినప్పుడు ఆమె ఇద్దరు వచ్చిర్రు బాకీ కట్టడానికి, బాకీ జరపడానికి నువ్వు ఒక్కడిని వస్తావా? అది ఎట్లా రాదు నేను చూస్తాపా. అది రాలేదు నీతోటి ఏం పడి అప్పు కావాలని. ఇక్కడ అట్లా అంటే ఏమన్నా వస్తాయా రూపాయలు? అరే తుమారుగా ఆదాసుగా నన్ను అంటారా మీరు? ఏదో తా పలుతారా అయితే అంటారా నన్ను? మీరు దొరుకుతారు. దొరికినప్పుడు మీ తంగతి చెప్తా. ఓడేమో మేతమ్మతో పోడు, ఓడేమో తోత మోత పోడు. నా దొరకాలే అన్నారా? అను మా తవిత ముందుగానే చెప్పింది బయటి తోతు అని. నేను వింటానా? ఈయన బయటి తత్తే యోగిట్లా కుమార్ గారు ఆకాశ్ గారు నన్ను నిన్నంటారు. అరే కుమారుగా ఆకాశ్గా మిమ్మల్ని మేతం తోసినట్టు తోస్తా కొత్తొత్తండి. ఇది నాకు దొరకాలి కానీ. అవును మా తవిత ఇది తాడా ఏం చూడాడిందో ఆతలై పాడైతుంది. నమస్తే పోసత్త. పాడకావు అత్త మీకు అత్త బాగా అయిన వాళ్ళు అత్త వెళ్తాలని అక్క వెళ్తాను దారా. అర్రే నీకు కావాలక రాదు కదరా, మతికి లేదు గందుకనే ఒకటి కొట్టిన. అయితే కానీ నీకు పైసలు ఎప్పుడు ఇస్తావురా? అత్త అప్పటి తిత్తా అప్పుడు కేకుంటే ముందే చెప్పారా? అగో పూతే ఎందుకు తొడుతున్నావు అత్త? అరే పైసలు ఎప్పుడు ఇస్తావు? అసలు ఇస్తా అనుకుంటున్నావు అయ్యవా? అంటే అత్త నాకు పని లేదు కదా, అందుతే ఆలోచిస్తాను. ఆలోచించలేముందిరా, నాకు పని కత్తులు పారిద్దరు. నేను తైదిలేస్తాను అందుతో కత్తావు మరి ఎవరి కత్తావు కైకిలి? నా దగ్గర రూపాయలు తీసుకొని ఇంకెవడు ఉన్నాడు నీకు ఒకటి ఇచ్చినాడు వారికి వాడు. అత్త నేనైతే అత్తని మా తవిత అత్తదో రాదు నాకైతే తెలియదు. నీకెందుకు తెలుస్తుంది? నాడు నీ కావిత దగ్గరికి వా, నీ కావిత సంగతి ఏంది? నీ దొంగ బాడకవు, దానికి బుద్ధి లేదు కొద్దిగా పైసలన్నీ తీసుకున్నది. తవిత ఓ తవిత ఆకలి అవుతుంది. ఏం తూరాడినావు? తుత్తమోతనా తాతగా తూరాడినావా? ఎందుకే ఏమనుకుంటాను మరి తెచ్చినావు అవే తెచ్చినావు అవేమన్నా
తర్రే మొగమా తుత్త మొగమా ఎవడింటే తాతట ఎందుకు తాండినావు తెచ్చినే వండినా ఏం చేయమంటాను అట్లనా 2 తాళినా కూడా ఏమనుకుంటారో అట్లా తాగే అత్త ఇంత బీరకాయ ఉంది బెండకాయ ఉంది దొండకాయ ఉంది అన్ని తయారున్నాయి అన్ని తయారు ఉన్నాగా ఈ తాతతో ఒత్తగా దొరికిందా అత్త దీనికి తాత తూర అంటే మస్తు ఇష్టమే అందుకే ఊతే ఊతే అదే అందుతుంది అరే అరే మొన్నట్ట నాకు మిగతా తలతాయి అంటే బాగా ఇష్టం తలతాయ తూర తెచ్చిన అంటే మొత్తం నీళ్ళే తూరంతా తౌసు అండింది అదే తాతయ్య తూర అయితే తమ్మగా అండుతోని తింటది తినిపోయే ఇత్తు లేకుండా తినిపో వీళ్ళని మీ వెలికిన వారెత్తే అవురే పవన్గా అప్పుడే చికెన్ రోల్ అయితే నేను నెలసారి అడిగిందా నీ పెండాన్ని నిన్ను నువ్వు ఇద్దరు కలిసి నాకు పట్టుకెళ్ళవరారి వీళ్ళ జర ఎండోలింది బయలు కూడా ఉంది రాయే నువ్వు కాకపోతే ఏమవుతుంది ఇంకా ఉండదు పెండ్ర మరి దాని తోడు ఇంకా పైసలు తీసుకున్నారు మిర్చి కడతలేరు అసలు కడతలేరు కనీసం వాటి మొక్కలు వస్తలేరు ఆఖరి కూడా చూస్తలేరు అప్పులోకి ఎదురు నడవల్లట నీ మొగని అడుగుతానేమో ఇష్టం అంటాడా ఆ నత్తిముడ కొడుకు ఎప్పుడేం మాట్లాడదు తెలియదు అత్త అంటాందో మరి ఎత్త అంటాందో మరి నీకైనా తెలియదా ఇంకా అక్క అడగంగానే పైసలు ఇచ్చింది మన ఖర్చులకు అప్పుడప్పుడు ఇస్తుంది మరి ఆ కైసు ఎల్లగొట్టాలి చెయ్యాలి కైకిలో పంపడం పోవాలి కన్నట్టు ఉండదా చెప్పావు నీకు నీ మొగనికి నువ్వు నేను ఖర్చులకు రావాలన్నా లేకపోతే ఉన్న శ్రీరాత్రి రాదు రాయే ఏం చేస్తారు నా ఇంట్లో కూర్చుండి పెండ్రం మొగటి పెండ్రం చూసుకుంటూ ఉంటారా నన్ను చూడు మగడాన్ని నటోళ్ళు ఉన్నా నాని నన్ను బాగా ఇద్దరు పట్టుకెళ్ళి రాండి సోకుల గిరికలు ఒకల కెరక అని కొత్త బట్టలు కట్టింది నత్తిముడ కొడుకేమో అత్తనేమో చక్కగా నా కైకిలు అర్రి కైకిలు వచ్చి నా కైకిలు తెరుపుర్రి అత్తం పో అన్నట్టు కాదు రావాలి ఎగిరి వరంగా మాత్రం తీ ఏమవుతు మాలతి మాలతి ఇట్రా ఏమైనా పిల్ల ఇంటికెళ్ళి వెళ్తలేవు ఇంకా పైసలు ఇవ్వవా నీ పక్కకే ఉన్నాడు కదా అడుగు నా పక్కకే ఉన్నాడు కదా అడగాలంటే నా పక్కకున్నాడికి ఇట్టే మాత్రం వండి పెట్టింది నువ్వు కదా మరి పైసలు వచ్చిన కొద్ది నీకు ఇయ్యరాయే అట్లున్నాక మంచిగా ఉండు అయ్యో మరి ఇదే సంసారం ఈడమ్మడు నువ్వే పేదాడివి చెప్పవు అవురా ఆ రోజు ఇద్దరు కలిసి అత్తిరి కాదురా అవురా ఆ రోజు పెండ్రమాడు ఇద్దరే కలిసి వచ్చి కాదురా నా దగ్గరికి మరి అదేమో గట్ట అంటది నువ్వేమో గిట్ట సరక ఉప్పుతాను గంగెద్దోలే ఇగో పైసలు ఇయ్య నాకు ఏదో అన్నీ కాదు కానీ మాలతి పైసలు ఇయ్య నాయి నాకు నా దగ్గర ఉన్నాయి నా దగ్గర లేవు మరి లేకపోతే కైకిళ్ళు రారు ఇద్దరు నేను కైకిళ్ళ కోసం కైకిళ్ళకు పైసలు పెట్టుకుంటా అటు తిరగాలి ఇచ్చినప్పుడే మేము విడిచిపెట్టుకొని నేను వేరేటోళ్ళకు కైకిలు తెచ్చేయాలి బదులు అత్తనేమో చక్కగా నా కైకిలారి కైకిలు వచ్చి నా కైకిలు తెరుపుర్రి లేదంటారు 3 బాల కాడికి గుంజుకపోయి మీ ఇద్దరికి గుండు గీకిస్తా గిన్నెల కావాలి ఎవరితో నవ్వుతాదే ఎవరు తాగుద్ది చెప్పు ఎవరిదైతే తాగుద్ది నేను ఏవో పోనీతి అవుతానత్తి అని నేను ఊకున్న కొద్దీ ఏళ్ళకేళ్ళే గడుచుకురాబడి అత్తం తీయి చెప్పరాదు అత్తం అని అత్తం తీ అక్క అత్తమేడు మందమే కానీ వచ్చింది లేదు చేసింది లేదు ఈసారి రాకపోవాలి చూడు మంచిగా ఉండదా అత్తం మా అత్తం మళ్ళా పిలిపించుకొని ఏదన్నా పని చెప్పేటట్టు ఉండాలి సరే చెప్పు నేను చిలుకకోల చెప్పినా కదా సత్తులు పెట్టుకొని రాదు అని ఇక ఎట్లా కూడా చేను దగ్గర ఇల్లు ఉన్నాయని ఉత్తగా నచ్చి మళ్ళీ పార్టీలకు భోజనం పోయి మళ్ళీ 1 గంట సేపు అంటారు ఆడ
పతాక చెప్పిన సతి చేసుకోర్రని అంత అయిపోయినాకనే పోతుందా ఏ గదే నేనైతే చేను గాంది బయచుకొని చీకటి అయినా మంచి గిన్నెని తీసుకొచ్చుకుంటే ఏమైనా గిన్నెలో 2 మెతుకులు వేసుకొని వస్తే సతి రాకపోరా ఉన్నది కదా చేనుకు బాగా తేడేమో రాండి ఎవరి సందనాలు పట్టుర్రు పట్టు పిల్లగా ఇది పచ్చేది మునుమా అటు పట్టు ఇవారకే పొద్దు పోయింది తొందరగా అంగుర్రి కొంకలు తెచ్చుకొని సాతగాలే నిన్న మొన్న వాన పడ్డది కదా గడ్డికి చేత వీక్తే మంచిగా వస్తుందని నేను కూడా కొంకలు వద్దాను కానీ పీకుర్రి అవు పోసత్తా ఇటు ఇలా గడ్డి పీతుడా ఈ చెట్లు పీతుడా గడ్డి వీకుడా చెట్టు వీకుడు అంటే అదే ముచ్చట్రా చెట్లే వీకుతారా గడ్డే వీకుతారా నీకు తెలియదా అది కాదు పోసత్తా గింత ఉంటుందా మరి ఎంత ఉంటుంది ఆయనకు బాగా పడ్డది రా 15 రోజులు ఆయన ఇంటి బాగా రాక పోసత్తా సేను గింత గలీజు ఉంటుందా సేనేకి ఇట్లుంటే మనిషివి ఇంత ఎట్లుంటావో ఏమో నేను ఎట్టుంటారా మూడో కొడుక నేను సోమవారం ఒక్క పొద్దు శనివారం ఒక్క పొద్దు బుధవారం ఒక్క పొద్దు రోజు అనుకూత వేసుకొని తలనీళ్ళు కడుక్కొని మంచిగా బువ్వకూర వండుకొని తింటా నా దగ్గర కన్నా సురువు ఉన్నదులన్నీ అంకరముద్దు తినాలి ఆను ఎండిపోయిన చెంపడవా బొందలకెళ్ళి ఎండెత్తుండేమో నీ మొఖం నన్ను పోసత్తా ఓ బార్కావ్ ఇంకోసారి తొట్టినావు అనుకో తొట్టుకుంటే ఏందిరా తొట్టుకుంటే ఏంది అయ్యో అప్పు తీసుకున్నంత మాత్రం కొడతావా నన్ను ఊతే ఊత వత్తా అప్పుడప్పుడు కొత్తా సిగ్గు ఏది బార్కావ్ కలువ గడ్డి పీకో నేను బీదా పీకపోతే నడు వీడికెళ్ళి పైసలు పోదాం పా కవిత కవిత ఎట్టొస్తుందిరా కవిత ఎట్టొస్తుంది మర్యాదతో మాట్లాడు నీ పైసలు నీకు వారెత్తా ఏమనుకుంటున్నావు అవర్రో ఎల్లా పోయికరమైన మగని వాడు ఆవిడ నువ్వు సిగ్గులే ఎరకొద్దిగానన్నా మరి రూపాయలు ఇచ్చి రూపాయలకి ఇచ్చిపోరి పెళ్ళ ఎవరితో అందుకొని మరి మీరు ఎవరు బచాలి పీక్తేనేమో చక్కా నీకు పీకుతానికి వచ్చలేవా పీకు మరి అబ్బా పనికోయాట పట్టేరేమో కొడుకాడట ఎట్లే ఉన్నవేరో నేను చూస్తే 25 లేవది కూసా అందరు లేస్తారు ఇవే లేవు అత్త ఇంకోసారి తొట్టదు తొట్టగాని చక్కగా అంగవాడి మునివెళ్ళ కలుగురి నత్త మంచి నీళ్ళు ఎత్తా సరే గామతో ఏం దెబ్బలు పడతాను నాకు సంబరం నేనే ఒక దెబ్బ కొట్టలే ఇంతవరకు నిన్ను అంటే తొడతావా తొట్టు ఆగాలి అంత నేను పీత పీకకు మళ్ళీ ఆ చెంప ఈ చెంప వాయ కొడుతుంది పోసారా పోసాటైపోయింది ముచ్చట చెప్తావా అటెందుకురా పోడు ఏంది పద్ధత మనం పోడిందిరా మంచిగానే ఉన్నా పద్ధత ఎందుకు నరేసు పోడా ఏమైనా రోగాచన లెక్క ఇటు అంటున్నావు ఏమోనే ఆ మధ్య యాక్సిడెంట్ అయిన కాడికి వెళ్ళి ప్లే అవుతుంది ఇది ఒక్కతేనా లేదా ఇంకేమన్నా ఇదొకటే పోడా నా దగ్గర అంటే అన్నావు కానీ బయట ఎత్తాడు అనకు తొట్టు చంపుతారు అవు కూసేస్తాందిరా పీస్ లేకుంటే మనల్ని విసుతుంది అయితే పోసేస్తా చెప్పు నేను తోడు చెప్పు చూసుకుంటా ఇగో నీతో సాధన అయితే నా సార్ కూడా పట్టు చూసుకుంటా కూర్చో మరి చూసుకుంటానే కూర్చో మాలతి గడ్డి మంచిగా వస్తున్నా అదే దిక్కు మళ్ళా చెప్పు ఆగో ఆ మాయదారు అప్పు తీసుకుంటే నన్ను చేనులో కూర్చోబెడుతుంది అవునా ఒక్కరి కోసం తీసుకున్నా అనే నా అబ్బాయి కూడా ఇంతవరకు తోలలే నన్ను పనికి నా అబ్బాయి కూడా తోలలే ఈ వరకు నా ఒక్కరి కోసం తీసుకున్నా అనే మన కోసమే కదా తీసుకున్నది అయితే మన ఇద్దరి కోసం తీసుకున్నా ఒక్కరి కోసం అయితే కాదు ఎవరి మీద కాలబెట్టినావు ఆగో ఇంట్లో మన కోసమే తీసుకుంటుంది ఎవరి మీద అంటావు పో చెప్తాంది కానీ
మరి పాను వీళ్ళందరి మునుగులు ఎట్లున్నాయి నీట్గా నున్నాగా గడ్డి అంతా చెక్కి నీ మునుము ఎట్లుందిరా గిడి కలిసిన అవరా కాదు కలిసిన మరి అదేంది ఆ గడ్డి ఎక్కడిది అది వాళ్ళు అటు నుంచి వారేసారు అట్నుంచి పారసింది అనుకున్నావు పారసిందానికి పైసలు తీసుకున్నా మంచిగా విసుకుతున్నా ఏదో కర్మ కాలింది. ఓ మాలతి గీ మీద మీద కనబడ్డది ఇస్తాను చెట్టు మాట ఎవరు వీక్తారే అది వీకో చెట్టు మాట వెనకచ్చి వీకు అత్త ముత్తమంది సేపు నీళ్ళకి వచ్చే వరకు ఇది కుప్ప ఏమచ్చలేదు నువ్వు మళ్ళీ ఆడికెళ్ళి వీక్కరా నాడు ఏ ఊరుతా అత్త మంచిగా వీకు ఎట్లా విక్తారే చూడే నువ్వు చూడు నీ పెద్దగా చెప్తుంది గా పొలగా ఎంత మంచిగా వీస్తాడు దున్నపోతున్నట్టున్నాడు ముద్దుగా వీస్తాడు ఏ ఊరుతా అత్త నువ్వు అన్ని పీకురా ఈదుతున్నా ఈతానికి వచ్చిన కదా నువ్వు ఊత నాయమడి పడతావు తాగుతారే ఏమవుతాను నీళ్ళు 2-3 నెలలే దూపలు అవుతాయి అట ఎంతసేపు ఎండకాలం ఎన్నిట్లో కొట్టాలి ఓ ఇక 12 మునుగులు వెళ్ళమని దూపలు అవుతా నీళ్ళు నీళ్ళు చంపుతావా మమ్మల్ని నువ్వైతే వీకెండ్ అన్నం తినక నిన్ను వీకెండ్ తీసి పెట్టా ఇక రా అత్త ఏంద్రా అత్త చేనుతూ మందు తొట్టలే మందెద్దు కొట్టలేదురా మొన్న వారం రోజుల కిందనే కొట్టిపోయాక చీకట్ల సత్తిగాడు అదేంది పూత కనబడతలేదా మంచిగా తొట్టలే అత్త ఇక చూడు ఆత ఎంత పచ్చబడ్డదో మంచిగా తొట్టలే అత్త ఇక చూడు ఆత ఎంత పచ్చబడ్డదో ఏం మాట్లాడుతున్నావురా చిన్నంతరం పెద్దంతరం లేదా ఇంకా నైజం గా ఇద్దరు పోరగాని నిండి 6 పోరగాండు గవ్వినారా మాటలు నేనేమన్నా అత్త పత్తి ఆత పచ్చబడ్డదా అందుతో పుడతావా ఓ పత్తాక నీకేమో కారాదాయే కానీ ఏమైంది ఏమైతే ఇంట్లో ఈ ముచ్చట పాసాలు కానీ పీకు మందు కొట్టలేదు గుందు కొట్టలేదు అనుకుంటా వెనకమన్నావు పా వీధుతా పీతు నేను వీధు అంటాను ఎండిపోయిన తీరాలు కాదు పతాకం పిలిచి గక్కడ గలే ఎవరుకుంటారా ఏమన్నా అత్త పీకు ఆతు ఆతన మర్తివి నేను ఆతనలే ఆతు అన్నా సరే పూసి అయితా పోతా అయితా అయినా నువ్వు ఊతే తొట్టి చంపటట్టు నాకు పోతా అక్క అడిగితే ఉంటెళ్తూ వేయండి అని చెప్పు తన జోలికి పోకండి నేను ఎందుకు పోతున్నానే పోయి కూర్చోపో చూసుకుంటా ఏమైనా మంది ముచ్చట్లు కావాలి చూస్తాను పీకు పీకు గడి నువ్వైతే వీక రాత్ర మోగడా ఇది వస్తుంది కదా మీ తల్లి ఏడి పోయినట్టు ఏమని చెప్పాలి ఇప్పుడు అత్తడా రాడా చెప్పగలుగుర్రే ఎంతసేపే నరేషు మాలతి మంచిగా ఇస్తారు బిడ్డ గింత ఒక్క పోసపోకుంటా నీ అసలు దొరకాలి కానీ నా చేతి తొందరగా అసలు అవుతుంది పీకురు బాగా పీకురు అవు కానీ సావంతి అవన్ కానీ కావాలి పోతాను వేయండవా సరే కానీ పీకురు ఆ గడ్డి కుప్పట వాడే కదా చేతుల్లో పెట్టుకుని కాపాడిస్తున్న తీరా అదే చేను ఓనర్ కంటే ఎక్కువ నువ్వే చేసినట్టు ఉన్నావు నువ్వే అనేటట్టు ఉన్నావు అది గట్టిన అంటే కానీ పీకురా నాయన పీకు పొలగాడు ఎంత మంచిగా చెప్తాడు హుషారు కొద్ది ఇస్తాడు ఇంకా వీకి రాలే పూసేస్తాను నీకు దీని అప్పు పాడుగాను
అప్పు తీసుకున్నప్పటి నుండి ఊత తోడుతుంది. అవునే సావంతి, నీ మగడు ఏరుగాని వేయండు గంట అవుతుంది, ఇంకెప్పుడు వస్తాడే అని మునుగు అన్నేవానియా? అరే ఆయనది నాది కలిపి ఇద్దరిది కలుసుకునే పడుతుంది, ఇంకేమైతుందవ్వా నీకు? అది ఉంటే ఇంకో మునుము తొందరగా కాకపోనాయి కలుసుడు. మాకేమన్నా ఎక్కువ కైకిలు కట్టిస్తానా అవ్వ నువ్వు? మరి పైసలకు వచ్చినప్పుడు గట్ట అడగపోతేవేమే? పోసక్క పెండ్లం మౌడు ఏం తెలియనట్టుగా వచ్చి దర్వాజ కాడ కూర్చుండి 4 గంటలు 20 అయినా కానీ నేను నమ్మక ఇచ్చిన అప్పో సప్పో ఎన్నో తెచ్చి అది రూపాయి ఇస్తలేరు, మిత్తి ఇస్తలేరు, వసలు ఇస్తలేరు. చుట్టూ తిరిగి నేనే ముసలన్న అవుతున్నా. మరి 50,000 తెచ్చుకున్న మగడా, మరి నీకు సిగ్గు లేకపోతే నాకు మన లేకపోతే జనాలు నాన్నట్టు చూస్తారు, నేనట్టు చూస్తారు. మరి దానికో పానో పాట ఆసరైదాం. తెరినడికై ఒక కైకిలు పోదామని ఆలోచన ఉందా నీకు? మేము ఆవలికి అయింది అంటాను, ఆవలికి ఆ కాదు అవుతానికి వస్తాను దాని నీళ్ళు పోసుకుండా. నీకు పనికి వస్తే సరే ఉన్నది మాకు. అవునే మారతి, ఇక్కడ పోషికి పత్తికలు వచ్చిర్రా లేకపోతే పోసిది లగ్గమా, పోసి గోళ్ళా, పోసికి సిరువంతమా? మరి ఏమిటికి ఇంత కొత్త చీర కట్టుకొని వచ్చినా నువ్వు? కైకిలని తెలియదా? ఏందో నా చీర మీద వాడు ఎడతావు, ఉండుమంటావు పొమ్మంటావా? నేనేమన్నా ఇప్పుడు నువ్వు బాగా ఎత్తంది గా కైకిలు వచ్చినప్పుడు గవి కట్టుకొస్తావా అన్న? గదే అదే రీతి ఉన్నదే ఏదో చుట్టుకొని రావాలి కానీ గిదేనా నీ మొగం నేర్పిన రీతి? అదేరా చెప్పవేవురా ఉబ్బుగా ఇల్లోడా నీ నోట్లే మన్ను గదేనా అరపెందరు చెప్పే రీతి? మరి మనం పోసాకకు పైసలు బాకున్నాం, పెయినట్టు పోయి కుక్కిన పేదలు ఉండి దాని ఫ్యాన్ అంతా వేసేద్దాం, ఏమిటి కొర్రించులని అని ఆలోచన ఉందా? దాని ఎవరికి ఏరుకొచ్చిందట అది ఏరవేయండి. మరి బోదట్టనే పడుతాడో బోకెళ్ళినామన్నాడో ఇక ఉన్న నువ్వు అనివి ఇక ఇట్టి అయ్యే పడుతుంది. అటుమూటు తొందర వీక కుప్పలు తీపోయి అనుకున్నాయి. తాగి అటు పోయే తాగు. ఆగు ఆడ ఎడవేండో చూసేస్తాగు. మీరైతే కలువుర్రి అది సంగతి చెక్కకపోతే నా పేరు పోసి కాకపోవాలి. ఈ మూసలు పోనే పోతుంది కదా, గీనంగా పడి వెనక పడి టచ్చిన అయిపోవు కదా. ఇది పోతే కొట్టనే కొడుతుంది, మళ్ళీ తను దీనికి కాలవాడతాడో ఏమో పాడుగా. ఏమండి మనం నిలబడి చూస్తారు? ఓ ఈ ముంగిస కాళ్ళకి చూస్తూనే ఉన్నది. కలువే పోయి ఈ పొలగారు ఇట్లేండి అవనే బర్రెపోసి వస్తుంది కదా రాని రామ్మరా. అరే అప్పు తీసుకున్నప్పటి నుంచి ఇదే తొట్టుడు. నీ అవ్వ వేతిట్ట అంగవేటి 4 గుద్దులు గుద్ది ఏర్పడినట్టు పోయి మళ్ళా పత్తి తలుతా. దా ఇంకో జాంగు వస్తున్నారు చూడు. ఈ పోరాడ మునిగిండా ఇంతసేపు అయిపోయి ఆడేడపోతే నాకేంటి అవతలకి వచ్చినట్టు అవుతాను. అయ్యో ఏమా అయ్యో 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 ఏమైంది పాను? ఓయా ఏమైంది? ఓ పోషక్క ఏమైందవ్వా? ఏంది మెడ మీద కాళేశ్వరం దొక్కినావా పత్తి కలుస్తలేడని? అయ్యో ఏమైంది చెప్పవేందవ్వా? అయ్యో పవను ఓ నరేషు ఇంకా కాలు గిట్టనాలు. అయ్యో పవను చెప్పరాదవ్వా ఏం అయింది? భయపడ్డాడు ఏమన్నా చూసి? అయ్యో పవను అవును ఓ పవను అవును పవను ఓ పవను. అవునే పోషక్క ఏమన్నదే?
వాడు గంతగానం గిల గిల కొట్టుకుంటారు మళ్ళీ ఇట్లా కొట్టినవా ఏంది జరసేపులో చెప్పు ఏం చూసి భయపడ్డాడు చెప్పే చెప్పక్క ఏం లేదు పోయే నాకెంత ఇట్లా ఇట్లా సాతన అవుతుంది. అవును ఏమైందో ఏందక్క ముఖం గిట్లా చూసి భయపడ్డా ఏంది ఏ కాదే ఏ చెప్పలేవు దేరా ఏ చెవులో చెప్పు ఏం చెప్పులేదు కానీ నువ్వైతే వాడి దిక్కు ఏ చెప్పు ఏ పోరాదే అటు ఏమో చేసినావు కానీ కానీ నేనేం చేసి పాడైతేనే పాడుగాను పతాకం దాచుకొని దాచుకొని దయ్యాల పాడన్నట్టు. అవును ఓ పవను ఓ పోసావా జరగా నీళ్ళని తీసుకురా పోయినని ఇంకేమైంది బాగా నా మొబైల్ నీళ్ళ పక్కకు రాంటామైందిరా పవను ఓ పవను పవను ఓ పవను ఓ ముద్ర ఇష్టపోడా అది ఎందుకు కొట్టిందిరా నిన్ను చూడక్క నాకేమెరకనే నాకు ఆ రోగం ఉండి పాడైంది కదా ఏం చేద్దాం మరి సడన్గా వస్తుందా నాకు దానికి ఏమెరక అది ఇంట్లోనేమో ఏం సాత కాదు బయటకి ఇట్లా ఇట్లా అని ఎందుకంటాను మరి దానికి నేనేం చేయాలి నాకు తెలిసి వస్తుంది అయ్యే అది తెలియకనే రాబట్టి నన్ను ఏ రోజు అన్నగ అట్లా పిలిచినావురా నువ్వు అబ్బాయి నీకు చదువు దొరికే ఇప్పుడు ఈ అవ్వా మందాడలతో దెబ్బలు పడతావురా నువ్వు సిగ్గులేని పాడుకో అవును అన్న ఏమైందన్న అన్న అవును ఓ అన్న అవును 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 ఏమి నీళ్ళ నా నీళ్ళు పట్టుకరా అక్క డబ్బా ఏం చూసి ఏం చూసి భయపడలే ఏమైంది ఏమైంది అవును అక్క అవునా ఏమైంది 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 అదేం చేసింది పోసావా భయపడకు మేమందరం ఉన్నాం భయపడ కాదు ఓ మా తీగరా ఒడ్డు తీసుకోదా ఏం చేసి అలవడ్డవే ఏవో పోరి చేసినావు అంతే అవి ఎండిపోయిన బాడుకోకు పేరు మీద చెట్టాక మాంసం లేడు అదేం తిండడో అదేం వండిందో వండలేదు. నువ్వేంద్ర నన్ను పిలుస్తున్నావు ఆడేమో అవతల కూర్చుండంగా చూసి కళ్ళు తిరిగి కింద పడ్డాడు నువ్వేమో అలా చెట్టు బావుడు చూసి నాకు సైడ్ చెప్తావా దిరాలు గాను పోసక్క తీసుకోపోయినా అదే పవన్ తైరు పో ఎక్కడ మనుషులు ఉన్నారా రోతముడ కొడుకులు రోతముండరు అయితే ఎక్కడికి ఒకవేళ కుప్పల తీసుకొచ్చిన పత్తి చీరదార వసుకున్నా బంగారం వేరే పత్తి కలిసి రన్నావు ఓనికేమో మురిసెత్తాయి ఓనికేమో ఇట్లా అడుగుతాండి నేను అనుకున్నా ఇట్లా మనం అయ్యో పాడ చీర కట్టుకుని ఉండే జరైతే అబ్బో ఆయన ఈ బాడకావు ఏంది గిట్ట చూసి పడ్డాను నన్ను ఏం కనబడ్డది కనబడతా